రిజెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళంతా కూడా హాస్టల్లో జాయిన్ కావడానికి వచ్చినారు. హాస్టల్లో జాయిన్ కావడానికి వచ్చినప్పుడు మాకు హాస్టల్ అకామిడేషన్ కూడా తక్కువ ఉంది. ఈ విషయాన్ని మేము పెద్దల దృష్టికి తీసుకెళ్తాము. మీరు కూడా ఒకసారి కలెక్టర్ సార్తో మాట్లాడి ఒక ఎస్సీ హాస్టల్ ఇంకొక బీసీ హాస్టల్ శాంక్షన్ చేపిస్తారని అనుకుంటున్నాము. కాబట్టి మన ఊరు వాళ్ళందరం కలిసి మనము విద్యార్థులుగా పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంఖ్యలు తప్పని కార్ల్ మార్క్స్ అన్నారు. ఖచ్చితంగా దేన్నైనా కూడా పోరాటంతోనే, చదువును కూడా పోరాటంతోనే మంచి మార్క్స్ సాధించవచ్చు. కాబట్టి ప్రతి విషయాన్ని మనం ఎప్పుడైనా కూడా అడిగే హక్కు ఎప్పుడు వస్తుందంటే మనం బాధ్యతగా పనిచేసినప్పుడు. మీరు బాధ్యతగా చదువుకొని మన పాఠశాలకు నేను ఇందాక చెప్పినటువంటి పర్సెంటేజ్ అది కూడా జెన్యూన్ గా ఏ సెంటర్లోనన్నా పడండి. మీరు మాత్రం గర్ల్స్ హై స్కూల్ పిల్లలు ఎక్కడ కల్లా తిప్పకూడదు, ఎవరు చెప్పినా వినకూడదు. మీది మీరు రాయండి చాలు, ఎంతన్నా రాని. నాకు తెలుసు మీరు చదువుతారు రాస్తారని. కాబట్టి నేను అనుకున్న దాన్ని మీరు నెరవేర్చారని ఆశిస్తూ, మరి చెప్పేటి చాలా ఉన్నాయి కానీ చెప్పడానికి సమయం లేదు. మరి డిఓ సారు నెక్స్ట్ మాట్లాడతారు, తర్వాత అందరు పెద్దలు మాట్లాడేటప్పుడు టైం 1 minute. థ్యాంక్ యూ. జరుపుకున్నటువంటిది పిఎం శ్రీ జెడ్పీ హై స్కూల్ గర్ల్స్ వెల్దుర్తి హెడ్ మాస్టర్ గారికి మరియు సహచర టీచర్స్ కి, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి ప్రత్యేకంగా నా యొక్క చిన్నారులకు నా యొక్క ఆశీస్సులు. చిన్నారు ఉన్నారా? చిన్నగా చెప్తున్నారు, ఇందాక చాలా గట్టిగా చెప్పారు. బాగా చదువుతున్నారా? బాగా అల్లరి చేస్తున్నారా? గుడ్ గుడ్, అయితే బాగా వింటున్నారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు మీ మధ్యలో ఉండడం నా ఆనందానికి అవధులు లేవు. మీ స్కూల్లో ప్రోగ్రామ్స్, మీ స్కూల్లో మీ మన పిల్లలు వేస్తున్నటువంటి డ్యాన్సులు నిజంగా కళ్ళకు కట్టినట్లుగా ఎంత చక్కగా ఇస్తున్నారంటే, నిజంగా చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్స్ ఏం సరిపోవు. ఎంత చక్కగా డిసిప్లిన్ గా టైమ్లీ మేనర్ గా ఆ కూచిపూడి నృత్యంలో నిజంగా పిల్లలే పాట పాడుతున్నట్లుగా లిప్ మూమెంట్ గాని, ఆ ఐ కాంటాక్ట్ గాని నిజంగా చెప్పాలంటే చాలా చక్కగా ఇస్తారు. చాలా చక్కగా ఇస్తారంటే అంత చక్కగా ఇస్తారు. ఎందుకంటే నేను చాలా ప్రోగ్రామ్స్ చూస్తుంటాను. వాళ్ళకి రకరకాల కోచ్లు, రకరకాల ట్రైనింగ్స్, రకరకాల కాస్మోటిక్స్ అన్ని రకరకాలు చేస్తారు. కానీ పిల్లలు మీరు న్యాచురల్ గా ఉండి న్యాచురల్ గా వేయడం నిజంగా ఇట్ షోస్ యువర్ టాలెంట్. మీలో ఇంత టాలెంట్ ఉందా మన స్కూల్ పిల్లలు అనేది. యు ఆర్ ద రియల్ యాక్టర్. చక్కగా చూపించారు. చదువుతో పాటు మీకు ఇన్ని రకాల కళలు మీలో ఉన్నాయని మీ టీచర్లు వెలికి తీశారు. నిజంగా టీచర్లందరికీ నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. కానీ గురువు అంటే పిల్లలు మీరు బాగా శ్రద్ధగా 2 నిమిషాలే, ఎక్కువసేపు తీసుకోను. గురువు అంటే గు అనే అక్షరానికి అర్థం ఏమిటంటే చీకటి, రు అంటే నిరోధించేవాడు. ఒక పిల్లవాడిలో ఉండే చీకటిని నిరోధించేవాడే, దాన్ని స్టాప్ చేసేవారు ఎవరంటే గురువు. అంటే మన పిల్లల్లో మనకు అజ్ఞానం, చిన్నప్పుడు చదువుకోలేదు, ఏమి తెలియదు, అంత అంధకారం చీకటి, ఏమి చేయాలో తెలియదు, ఏం చదవాలో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మీకు గురువులు ఒక దైవ స్వరూపంగా వచ్చి మీలో చదువుకోవాలని తపన, మీలో ఉండే టాలెంట్స్ ను వెలికి తీసేటువంటి గురువుకి ఇచ్చాడు. తల్లిదండ్రులు మీకు ఫస్ట్ పేరెంట్, సెకండ్ పేరెంట్. టీచర్లు అనేవారు మన రూల్స్ చెప్పేది ఏంటంటే థర్డ్ పేరెంట్. 3వ తల్లిదండ్రులు ఎవరంటే మీకు టీచర్లే. టీచర్లు మీ యొక్క టాలెంట్స్ ని వెలికి తీసేవారు వాళ్ళే. మీరు చదువు చెప్తున్నారు, చదువుతో పాటు విజ్ఞానంతో పాటు సాంఘికమైనటువంటి ఈ యొక్క నైతిక విలువలను బోధిస్తూ ఒక మంచి విద్యార్థిగా తీర్చేవారు ఎవరంటే గురువు. కాబట్టి ఒక పిల్లవాడు చదవడం అనేది ముఖ్యం కాదు, చదువు కంటే ముఖ్యము చదువుతో పాటు నైతిక విలువలతో కూడినటువంటి విద్య అనేది చాలా ముఖ్యము. పిల్లల్ని తెలుసుకోవాలి ఈ విషయాలు. కాబట్టి ఈ రోజు